మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ రవికుమార్ తో కలిసి క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేయడం జరిగినది. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ 5 క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని 6 నెలల పాటు పోషకాహార కిట్లను అందజేయడానికి ముందుకు రావడం జరిగినది. ఇందులో భాగంగా బెల్లంపల్లి పరిధిలోని క్షయ వ్యాధిగ్రస్తులకు ఈ రోజు పౌష్టికాహార కిట్లను అందజేయడం, అదేవిధంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపైన వైద్య సంచాలకులు డాక్టర్ రవితో కలిసి సమీక్ష చేశారు. ముఖ్యంగా ఆసుపత్రిలో ప్రసవాలు, అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ చికిత్సలు, క్షయ వ్యాధిగ్రస్తుల నిర్ధారణ చికిత్సలు, అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కు రక్త నమూనాల పంపిణీ, పరీక్షల వివరాలను, అసంక్రమణ వ్యాధులు 30 సంవత్సరాల పైబడిన వారందరికీ పరీక్షలు చేయడం, వివరాలను నమోదు చేయడం, అత్యవసర మందులు, పాము కాటు, కుక్క కాటు వ్యాక్సినేషన్ ఉంచుకొనడం, ORS అందుబాటులో ఉంచడం, చిన్నపిల్ల నవజాత శిశువుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలపైన, అందిస్తున్న వైద్య సేవలపైన డాక్టర్ మూర్తి పిల్లల వైద్య నిపుణులతో మాట్లాడి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన నిర్వహించు జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తగు సమన్వయంతో పిల్లలకు 1 నుంచి 19 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆల్బండాజోల్ మాత్రలు తినిపించాలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, CHO నాందేవ్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, క్షయవాది సిబ్బంది, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శశికాంత్, హెల్త్ విజిటర్ వెంకటేశం, ఆసుపత్రి వైద్య సిబ్బంది, నర్సింగ్ అధికారులు జోషి మీన్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బెల్లంపల్లి సిబ్బంది మురళి, HEO శ్రీనివాస్, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, క్షయ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లిలో టీబీ పేషెంట్కి పోషకాహారాలు పంపిణీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడ సూపరింటెండెంట్ గారు, అలాగే నా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారు, మా సూపర్వైజరీ స్టాఫ్స్, టీబీ స్టాఫ్స్ అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా టీబీ పేషెంట్స్కి పోషకాహార లోపం, ఎందుకంటే వాళ్ళ టీబీ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ డైట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్తో పాటు పోషకాహారం కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళకి 5 ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళ దత్తత తీసుకొని వాళ్ళకి 6 months వరకు పోషకాహారం అందించడానికి ముందు వచ్చినందుకు కాబట్టి మీకు అభినందనము, అందుకే ప్రత్యేకమైన నా ధన్యవాదం. అలాగే ఇట్లాంటి మంచి కార్యక్రమం అందరూ ఇన్స్పైర్ అయ్యి మనం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం, ఎన్నో బర్త్డేకి, యానివర్సరీకి, మ్యారేజ్ యానివర్సరీకి ఖర్చు చేస్తూ ఉంటాం. ఒక పేషెంట్ మా అయితే ఒక 300 రూపీస్ 400 రూపీస్లో మనం ఒక పేషెంట్ని నెలకి దత్తత తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం ముందుకు వచ్చేసి ఇలాంటి పేషెంట్ మంచి కార్యక్రమం అందరూ పాల్గొనాలని నేను అందరికీ కోరుతున్నాను. అలాగే టీబీ ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు కానీ, తర్వాత నైట్ స్వెట్టింగ్ కానీ, జ్వరం రావడం, చెమటతో పాటు రక్తం రావడం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఇట్లాంటి ఏదైనా లక్షణాలు ఉంటే తప్పకుండా మీరందరూ ఇక్కడ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు పరీక్ష చేయించుకోవాలా. ఏరియా హాస్పిటల్ అవుతుంది, సబ్ సెంటర్లు అవుతుంది, PHCలు అవుతుంది, ఎక్కడైనా చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా, ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అది ఎంత తొందరగా మనం డయాగ్నోసిస్ చేస్తామో అంత తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది. అదర్వైజ్ ఇంట్లో మనకు తెలియకుండానే చిన్నపిల్లలు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనకు స్ప్రెడ్, ఒక్కరికి మన టీబీ ఉంటే వాళ్ళు 10 మందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. తెలియకుండానే ఒక 10 మందిని, ఆ 10 మంది ఇంకా 10 మంది, అలా కాకుండా చేయాలంటే తప్పకుండా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు పరీక్ష చేసుకొని ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇస్తాము. అలాగే ప్రతి నెల ఎవరైతే ఈ టీబీ బారిన పడిన వాళ్ళకి 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా ఇస్తాము. దాంతోపాటు ఇలాంటి దాతలను తీసుకొని తర్వాత ఈ ప్రోటీన్ న్యూట్రిషన్స్ కూడా మనం డైట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. టీబీ రాకుండా టీబీ ముక్త భారత్, టీబీ ముక్త మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.